శరన్నవరాత్రులలో 6వ రోజు అమ్మవారిని ఆరాధించే పద్ధతి, అమ్మవారి యొక్క అవతార వర్ణ విశేషం తెలుసుకుందాం. ఈరోజు అమ్మవారిని కాత్యాయని స్వరూపంగా ఆరాధించడం జరుగుతుంది. కాత్యాయని అంటే సాధారణంగా మనకి అందరికీ లోకంలో ఒక మాట ఉంది. జానకి అంటారు సీతాదేవిని. జానకి అంటే జనక రాజపుత్రిక. అలాగే ద్రౌపది అంటారు. ద్రుపదుని కుమార్తె కాబట్టి ఆవిడని ద్రౌపది అని అంటారని మనకు బాగా తెలుసు. అయితే వీటన్నిటికంటా కూడా పూర్వమే కాత్యాయని అనేటువంటి నామం ఉంది. ఎందుకు అమ్మవారికి ఆ నామం ఎలా వచ్చింది అంటే, ఇతపూర్వంలో ఆదియుగంలో యమునా నది తీరంలో కాత్యాయనుడు అనేటువంటి ఒక మహర్షి జగన్మాత కొరకు ఘోరంగా తపస్సు చేస్తే, ఆ తపస్సుకు ప్రత్యక్షమైన అమ్మవారు ఏం కావాలో కోరుకోమని అడిగితే, తల్లి నీవు నాకు పుత్రికగా కావాలి, నిన్ను నేను చిన్నప్పటి నుండి పెంచాలి అని అంటే, సరేనని అమ్మవారు ఏం చేశారు అంటే, నీవు నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో తపస్సు చేసి మెప్పించుకున్నావు కాబట్టి నేను నీకు పుత్రికగా జన్మిస్తాను. కాత్యాయన మహర్షి యొక్క పేరు మొత్తం అందరికీ తెలిసే విధంగా నేను కాత్యాయని అనే నామాన్ని ధరిస్తాను అని అమ్మవారు ఆయనకి వరం ఇచ్చింది. ఆ తరువాత కొంతకాలానికి ఆవిడ ఆయనకి ఒక చిన్న బాలిక రూపంలో అరణ్యంలో ఒక వృక్షం కింద దొరకడం, తరువాత ఆ మహర్షి ఆవిడని ఎంతో అల్లారు ముద్దుగా పెంచి ఒక వయస్సు వచ్చిన తరువాత, నేను కొంతకాలమే నీ దగ్గర ఉంటాను, తరువాత నా యథాస్థానానికి వెళ్ళిపోతాను అన్నాక సంతోషించి ఎంతో కాలంగా ఆ కాత్యాయన మహర్షి ఆ కాత్యాయని దేవి అయిన ఆదిపరాశక్తిని తన కుమార్తెగా వాత్సల్యంగా చూసుకున్నాక, తన యొక్క వాంఛ తీరగానే ఆ మహర్షికి ఆ మాత మోక్షాన్ని ప్రసాదించింది. ఈ ఇతివృత్తం వల్ల ఈ అమ్మకి కాత్యాయని అనే నామధేయం వచ్చింది. ఈ కాత్యాయని దేవి రూపం ఎలా ఉంటుంది అంటే, ఆమె 4 చేతులు ధరించి ఉంటుంది, 3 నేత్రాలు కలిగి ఉంటుంది. ఆ 4 చేతులలోనూ ఒక చేత ఖడ్గం, మరొక చేత కమలం ధరించి, 2 చేతులలో వరదముద్ర, అభయముద్ర ధరించి ఈ అమ్మవారు సింహవాహన